ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ఈ జూన్ మాసం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం బెటర్గా ఉంది మకర రాశికి అని అనిపిస్తుంది. ఈ జూన్ మాసం అయితే ఏ రకంగా ఉంది వీళ్ళకి? తప్పకుండా మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి మకర రాశిలోకి వస్తుంది. ప్రస్తుతం వీరికి గురువు పంచమ స్థానంలో చాలా బాగున్నాడు. అలాగే తృతీయ భాగ్యస్థానంలో రాహుకేతులు చాలా బాగున్నారు. అలాగే శని కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఇంకా ఆఖరికి వచ్చింది కరెక్ట్ ఇంకా సంవత్సరం అన్నమాట. సో వెళ్ళిపోతే తప్పకుండా మేలు చేస్తాడు. ఈ ఏడాది ఎందుకు ఖచ్చితంగా మేలు చేస్తాడంటే మన గురుబలం కూడా పరిపూర్ణంగా ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా మనకి పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు 100% గురుబలం పరిపూర్ణంగా ఉంది. ఏలినాటి శని వెళ్ళిపోతే కూడా మేలు చేస్తాడు. శని ఆఖరిలో ఉన్నందుకు ఖచ్చితంగా కొంతమందికి ఫస్ట్ 2.5 సంవత్సరాలు హెల్ప్ చేస్తే మిగతా 5 ఏళ్ళు అంత హెల్ప్ ఉండదండి. ఒకవేళ ఫస్ట్ 2.5లో చేయకుండా ఉంటే కనుక నెక్స్ట్ 2.5లో చేస్తారు. అప్పుడు లాస్ట్ 2.5 అంత హెల్ప్ ఉండదు. ఫస్ట్ సెకండ్ 2 ఫేజ్లో హెల్ప్ చేయకపోతే కూడా ఖచ్చితంగా లాస్ట్ ఫేజ్లో హెల్ప్ ఉంటుంది. ఆఖరి సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా మేలే ఉంటుంది. ఎందుకంటే గురుబలం కూడా తోడైంది కాబట్టి వీరికి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. షూరిటీస్ పెట్టవచ్చును. మధ్యవర్తిత్వం వహించవచ్చును. అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగస్తుల ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇలాంటివన్నీ జరగడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయండి. అలాగే వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ఈ నడిసిని నడుస్తుంది కూడా కాబట్టి ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, స్థానచలనం, లేదంటే కొత్తగా జాబ్లో మారడం, అంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం ఇలాంటివి కూడా జరిగేందుకు అవకాశం ఉంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇది కాకుండా పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు, పంచమ స్థానం అంటే సంతాన స్థానం కాబట్టి మీకు ఆల్రెడీ సంతానం ఉంటే కనుక ఆ సంతానం విద్యార్థులు అయితే కనుక ఉన్నత విద్య రావడం, ఉద్యోగస్తులు అయితే కనుక మంచి ప్రమోషన్ రావడం, అలాగే మీ సంతాన వివాహ సమయం వచ్చిందంటే వాళ్ళకి వివాహం అవడం, సంతానం అయితే కనుక సంతానం కలవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో మీకు ఏమైతే శుభాలు జరిగాయి ఇవన్నీ శుభాలు కూడా ఖచ్చితంగా మీ సంతానానికి జరుగుతాయి. ఎందుకంటే సంతాన స్థానం పంచమం కాబట్టి ఆ పంచమ స్థానంలో ప్రస్తుతం మకర రాశి వాళ్ళకి గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు మీ సంతానానికి ఇద్దరు కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఏలినాటి శని వీళ్ళకి ఉంది కాబట్టి, ఇంకా మీరు అన్నట్టుగా చివరి దశలో ఉన్నప్పటికీ ఉన్నది కాబట్టి, సో ఇంకా స్థాన చలనం అనేది ఉంటుందా? గురుబలం కూడా బాగుంది కాబట్టి, సో మంచి ఉద్యోగం వచ్చి స్థాన చలనం అట్లా ఉంటుంది. అదనమాట. ఇప్పుడు ఏలినాటి శని నడుస్తున్న ఆఖరిలో ఉంది కాబట్టి, ఇంకొక ఏడాది ఉంది కాబట్టి గురుబలం బాగా తోడైంది కాబట్టి ఇప్పుడు వస్తే స్థాన చలనం ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అవడం, మంచి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అవడం. సో ప్రమోషన్ వచ్చినప్పుడు శాలరీ హైక్ ఉంటుంది. అలాగే మనకి డెసిగ్నేషన్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తే ఇది యూటిలైజ్ చేసుకోవాలి. ఆనందంగానే వెళ్తారు వాళ్ళు జాబ్కి. అంటే కొత్త జాబే రావడం, వేరే చోట పెద్ద శాలరీ హైక్, పెద్ద డెసిగ్నేషన్ తోటి. సో అలాగా స్థానచలనం అంటే ఇల్లు మార్పైన ఉండొచ్చు, ఉద్యోగ మార్పైన ఉండొచ్చు, ఇలా ట్రాన్స్ఫర్ అయినా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మేలు గురించి అవుతాయి తప్ప చెడు గురించి ఏం కాదండి. కానీ విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని ఉందనుకుందాం సపోజ్, వాళ్ళకి స్థానచలనం ఏ రకంగా అవుతుంది? అంటే వారికంటే ఉన్నత విద్య, ఉన్నత సీటు, మంచి ర్యాంకు, మంచి అడ్మిషన్, మంచి యూనివర్సిటీ వచ్చింది అనుకోండి, వాళ్ళకి స్థానచలనం అలా అవ్వచ్చు కదా. గురుబలం ఉంది కాబట్టి మంచి ర్యాంక్ వస్తుంది, మంచి సీట్ వస్తుంది, మంచి అడ్మిషన్ వస్తుంది. ఏలినాటి సినిమాలోనే స్థానచలనం ఉంటుంది. సో స్థానచలనంతో మంచి ర్యాంక్, అడ్మిషన్, సీటు వచ్చి వేరే ఊరు కానీ, వేరే డిస్ట్రిక్ట్ కానీ, వేరే స్టేట్ కానీ, అంటే ఫారెన్ వెళ్ళి చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకి. అదే గురువు బాగున్నాడు అంటున్నారు కాబట్టి ఇంకా సంతాన పరంగా ఎలా ఉంటుంది వాళ్ళకి? సంతానం కూడా ఖచ్చితంగా, ఎవరికైతే సంతానం లేదో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఎందుకంటే సంతాన స్థానమే పంచమ స్థానం అండి. సంతాన కారకుడే గురువు అనమాట. సో అదే మకర రాశి వారికి పంచమ స్థానంలోనూ ఉన్నారు గురువు, సంతాన కారకుడైన గురువు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతానం కలిగేందుకు అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. సో రాహుకేతుల స్థానాలు ఎలా ఉన్నాయి, యోగిస్తున్నాయా? తృతీయంలో రాహు ఉన్నాడు, చాలా మంచిదండి. భాగ్యంలో కేతు కూడా చాలా మంచిది. ఇది ఆధ్యాత్మిక చింతన బాగా పెంచుతుంది. అలాగే దైవబలం ఇవన్నిటి కూడా బాగా ఉపయోగపడుతుంది కేతు భాగ్యంలో ఉన్నందుకు. సో తీర్థయాత్రలు చేయడం, దేవదర్శనం చేసుకోవడం, గురువుని దర్శించడం, గురువు గారి బ్లెస్సింగ్స్ పొందడం ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. గురుగారు మరి ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాల్సి ఉంటుంది? వీరికి కూడా ప్రస్తుతం ఏలినాటి శని ఎఫెక్టే ఉంది కాబట్టి, ఇంకా ఏడాది ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే
ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే వీలైతే కనుక ఆంజనేయ స్వామిని అలాగే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం, వాటి అష్టోత్తరం చదువుకోవడం, అర్చన అభిషేకం చేస్తే కనుక అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు, మకర రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండిపోతుంది, ఎలాంటి పరిహారాలని పాటించుకుంటే ఇంకా లాభదాయకంగా ఉంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, వివాహం, విదేశీయానం, గృహం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.